హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా సెప్టెంబర్ 7 సాటర్డే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన నాకు సరే అయితే సాంగ్ వేసుకుంటాం, అది కూడా స్పెషల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళ డైలాగ్స్ని ర్యాపో చేసి ఆ సాంగ్ మీద అయితే పర్ఫామ్ చేసి ఇంకా వచ్చేసారనమాట. ఇంకా ఆడియన్స్తో మాట్లాడేసి హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోదామని చెప్పేసి ఎంటర్ అయిపోయారు. హౌస్లో మార్నింగ్ మన సీత అండ్ ప్రేరణ డిస్కషన్ టేబుల్ దగ్గర, మన డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె చేసింది తప్పు కాదు, కొంచెం అది డస్ట్బిన్ క్లీన్గానే ఉంది, అందులో బాటిల్ తీసి పైన పెట్టాను అంతే, అది అందులో ఏం లేదు ప్రాబ్లం అని చెప్పేసి తను చెప్తుందనమాట. ఆ డస్ట్బిన్ క్లీన్గానే ఉంది అని చెప్పేసి ప్రేరణ చెప్తుంటే సీత చెప్తుంది, డస్ట్బిన్ క్లీన్గా ఉన్నా అది డస్ట్బిన్నే, బాత్రూమ్ క్లీన్గా ఉందని చెప్పేసి బాత్రూంలో అయితే కూర్చొని తినాం కదా అని చెప్పేసి చెప్తుంది సీత ప్రేరణతో. అది నిజమే కదా, అది ఎంత క్లీన్గా ఉన్నా అది గెలిచిన యాటిట్యూడ్లో ఏదో చేస్తాం, ఏదైనా చేయగలము, ఏదైనా చేసేస్తాం, మేము చేసిందే రైట్, వాళ్ళు మా కింద వర్క్ చేసేవాళ్ళు అని చెప్పేసి అయితే అట్లా బిహేవ్ చేయకూడదు కదా. ఆమె అయితే కన్విన్స్ అవ్వలేదు. అండ్ ప్రేరణ, మీరు బాధపడ్డారు కాబట్టి సారీ చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అంటే సీత అనమాట, నేను బాధపడ్డానని సారీ చెప్పడానికి వచ్చారు తప్ప మీరు చేసింది తప్పు అని చెప్పేసి అయితే హ్యుమానిటీగా ఆలోచించి అయితే సారీ చెప్పడానికి అయితే రాలేదు కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేయకుండా అయితే వెళ్ళింది. తర్వాత మన సోనియాకి అండ్ విష్ణుప్రియకి కొంచెం కాన్వర్సేషన్, ఆమె ఏదో క్యాజువల్గా వచ్చి వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే మన విష్ణు వచ్చేసి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అని చెప్పేసి ఏదో మైక్ పట్టుకున్నట్టు అడిగితే ఏమని, మీకు నిఖిల్కి ఇంతకుముందు ఫ్రెండ్షిప్ అసలే లేదు కదా, ర్యాప్ కుదరలేదు కదా, ఇప్పుడు ఎందుకు మీరు అంత క్లోజ్ అవుతున్నారు, దానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అయితే నార్మల్గా అడుగుతుంది, తను క్యాజువల్గా అడుగుతుంది. బట్ ఆమె సీరియస్ అయిపోయి నో కామెంట్స్ అని చెప్తుంది. ఫస్ట్ నో కామెంట్స్ అనగానే విష్ణు అని వచ్చేసి సైడ్కి వచ్చేసి సైలెంట్గా కూర్చుంటుంది. కానీ ఆమె సీరియస్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే విష్ణు చెప్తుంది అనమాట, సారీ సోనియా, మీరు తప్పుగా అనుకుంటే నేను ఏ మీనింగ్తో అయితే అడగలేదు, క్యాజువల్గా జోక్గా అడిగాను అని చెప్పేసి అయితే అంటుంది. బట్ ఆమె వినిపించుకోకుండా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయి ఇంకా లోన్లీకి కూర్చుంటే ఒక్కొక్కరుగా మనలో ఉంటారు కదా, ఏడ్చే వాళ్ళకి ఇంకెంత ఎక్కువ బాధ చెప్పేందుకు, లేకపోతే బాధ ఎక్కువ చేసే ప్రయత్నాల్లోనే ఉంటారు. ఒక్కొక్కరు మేము అట్లా వేయలేము, మేము ఇట్లా అనుకోలేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. సీత పోయి చెప్తుంది అనమాట, అభయ్ అండ్ సోనియా ఇద్దరు కూర్చుంటే సీత వెళ్ళేసి ఆమె అట్లా అనలేదు, ఆమె తప్పుగా అయితే అనలేదు, ఏదో మేము డిస్కషన్ చేస్తే నేను ఆ సోనియా దగ్గరకు పోయి అడుగుతా అని చెప్పేసి క్యాజువల్గా వచ్చి అడిగింది, ఆమెలో అయితే తప్పేం లేదు అని చెప్పేసి అయితే సీత చెప్తుంది. బట్ ఈమె వినదు. ఇంకా వెంటనే విష్ణు వచ్చేసి నేను తప్పుగా అయితే ఏం అనలేదు, నేను క్యాజువల్గా అడిగాను, మీరు తప్పుగా అనుకుంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని క్లియర్గా సారీ అయితే చెప్తుంది. బట్ ఆమె కొంచెం పెద్దగానే వేస్తుంది, మనకు సోనియాకి తెలిసిందే కదా. ఇంకా బయటకు పోయి అభయ్ అండ్ సోనియా కూర్చున్నప్పుడు ఎక్కి గుక్క పెట్టి వరకు ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ దగ్గరికి అయిపోయారు. ఇంకా ఈమెకు విష్ణుకు 100% అగ్నిస్ట్ అయిపోతారు అందరూ. విష్ణు లోపలికి వెళ్ళి సారీ చెప్పినప్పుడు ఆమె పర్సనాలిటీ గురించి ఏదో ఇంగ్లీష్లో అంటుంది అనమాట, అడల్ట్ అని చెప్పేసి, నేను మీలాగా పర్సనాలిటీ గురించి మాట్లాడలేదు, ఎప్పుడు కూడా బయట యోగా చేస్తా అది చేస్తారు అని చెప్పేసి అయితే మీలా నేను మనుషుల్ని గుచ్చి అయితే ఏదైతే అనలేదు, నేను ఏదో క్యాజువల్గా వచ్చి నార్మల్ క్వశ్చన్ వేసాను, మీరు ఇంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే విష్ణు కూడా గట్టిగానే వేసుకుందనమాట. అందులో నాకు తెలిసి ఫస్ట్ ఆమె తప్పు లేదు అనిపించింది. ఇంకా లాస్ట్ ఆమె ఏడుస్తూ ఉండగా అందరు వస్తుండగా కూడా ఇక ఆమెది రైట్ అయిపోతుంది అనుకున్నదో మరి ఎట్లనో కానీ, ఇంకా ఈమెకు మీరు బయటకు వచ్చి కూడా ఆమె ఏడ్చేటప్పుడు కూడా కొంచెం కమెంట్ అనేది చేసింది మన విష్ణు. ఇంకా అందరూ దగ్గరకు వచ్చేసి ఆమెనైతే ఊరుకోబెట్టడం జరిగింది. ఇదంతా కాన్వర్జేషన్ జరిగిన తర్వాత మన నిఖిల్కి ఇప్పటివరకు అయితే సోనియాకి ప్లస్ మన విష్ణుకి అయితే గొడవ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ బేబక్కది ప్లస్ నిఖిల్కి జరిగిందనమాట. బేబక్క బాధ ఏంటంటే ఆమె వాళ్ళ టీంలో ఉండడానికి ఇబ్బంది పడుతుంది, నేను వేరే టీంలోకి వెళ్ళొచ్చా అని చెప్పేసి అయితే నిఖిల్తో డిస్కషన్. ఎందుకు అంటే వీళ్ళిద్దరికి పడదు కదా, ముందు నుంచే కుక్కర్ విషయంలో గొడవలు అయినాయి కదా మన బేబక్క ప్లస్ సోనియాకి. ఆమె అంత కాన్వర్సేషన్తో ఉండట్లేదు, మంచిగా క్లోజ్గా ఉండట్లేదు, ఒక టీంలో ఉన్నా అంత మంచిగా ఉండట్లేదు, ర్యాప్ ఉండట్లేదు, నేను వేరే టీం కొంచెం డిస్కషన్ చేయాలి నీతో నిఖిల్ అంటే నిఖిల్ కొంచెం పట్టించుకున్నట్టుగా చేయలేదన్నమాట బేబక్క మాట్లాడుతుంటే. తర్వాత అని చెప్పేసి అయితే వదిలేసిండు బేబక్క మాటలు. ఇంకా ఆమె కోపం వచ్చేసి, నీకు సోనియానే ఇంపార్టెంట్, సోనియాతోనే ఎక్కువ ఉంటున్నావు కాబట్టి మేము చెప్పినా పట్టించుకోవట్లేదు, నువ్వు హెడ్ అయినప్పటికీ చీఫ్ అయినప్పటికీ నువ్వు ఇలాంటివి ఏం పట్టించుకోవట్లేదు, ఒకరినొకరికి క్లోజ్నెస్ లేకపోతే నీ టీంకి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే బట్ నువ్వు అంతా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరి మధ్యలో గొడవైంది. ఇంకా నెక్స్ట్ అయితే సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. మన నాకు సార్ అయితే వచ్చేసారు, అందరు రెడీ అయిపోయి మంచిగా చక్కగా కూర్చున్నారు. ఫస్ట్ మన ఆదిత్య ఓం గారిని అయితే లేపినరు.
వినాయక చవితికి అయితే కొంచెం లోపలికి వెళ్ళి రండి, లోపల స్వీట్స్ ఉన్నాయి తీసుకురండి అని చెప్పేసి 2-3 టైమ్స్ అలా ఎందుకు పంపించాలని తెలుసా, మీరు కొంచెం కనబడట్లేదు కనిపించండి అని చెప్పేసి ఆయన్ని స్పెషల్గా చెప్పారనమాట. మీరు కొంచెం కనబడట్లేదు కనబడండి అన్నట్టుగా. ఇంకో కొన్ని గేమ్స్ అయితే ఆడిపించారు. గేమ్స్ అని కాదు, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరికి ఉన్న ఫీలింగ్ ఏంటి తెలియాలి, అందరికి వాళ్ళకు తెలియాలి అండ్ మనకు కూడా తెలియాలి అని చెప్పేసి అయితే ఒక ట్యాగ్ అనేది వాళ్ళ బాడీకి కట్టుకొని అండ్ 4 రకాల కత్తుల్ని ఇచ్చేసి ఒకరికి ఒక్కొక్కటి ఇవ్వండి, ట్యాగ్స్ ఇవ్వండి, ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి అయితే మన నాగార్జున సార్ చెప్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కత్తి అయితే గుచ్చుకున్నారు. ఇంకా చెప్పింది ఇప్పటిదాకా గొడవ జరిగిందే కదా, అందులో సంబంధించిన వాళ్ళే ఒకరినొకరు గుచ్చుకున్నారు. బట్ ఈ విషయంలో నాకు తెలిసి నాగ్ సార్ ప్రతి సీజన్లో జరిగినట్టే ఇప్పుడు కూడా జరుగుతుంది. మనకు 1 వీక్లో చూసిన గొడవలకు ఎండ్ ఆఫ్ ద డే మనకు సాటర్డే సండే వచ్చేసి నాగ్ సార్ ఏమన్నా తిడతారేమో, వీళ్ళకి ఈ పనులు చేసినందుకు ఏమన్నా అంటారేమో అని మనం ఎదురు చూస్తాం కదా. 100కి 200% వాళ్ళైతే ఒక్క మాట కూడా అనరు. అండ్ సేమ్ సోనియాకి ఈ టైంలో అండ్ సోనియాకి మన యష్మికి కూడా ఒక మాట కూడా అనలేదు. ఆ టైంలో సీత వచ్చి మాట్లాడినా ఇంకా నైనికి వచ్చి మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళు కొంచెం మరీ ఎక్కువ బిహేవ్ చేస్తున్నారు, హ్యుమానిటీ కూడా ఉండట్లేదు సార్ అని చెప్పేసి చెప్తే కూడా నాకు సార్ వాళ్ళ గేమ్ అమ్మా, వాళ్ళ గేమ్ అది, వాళ్ళు ఆడుతున్నారు, మీరు మంచితనంతోనే వాళ్ళని మార్చుకోండి అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు. ఆ టైంలో యష్మి ఫేస్ చూడాలి, ఇంకా మామూలు యాటిట్యూడ్ కాదు, ఇంకా అలా బిహేవ్ చేసిందనమాట. ఈయన ఎప్పుడూ ఉందేగా. నాకైతే ఫస్ట్ మీకు ఎవరు నచ్చారో మీకు నచ్చిన హోస్టింగ్ చెప్పండి. నా ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు 3 మాత్రమే వేసారు మనకు. నాకైతే ఫస్ట్ అండ్ సెకండ్ నాని గారు అయితే మామూలుగా ఇచ్చుకోలేదు. మన నాగార్జున సార్ అయితే 1% కూడా వీళ్ళకు గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయట్లేదు. ఏదో వచ్చామా చేసామా వెళ్ళామా అంతే ఉంది, ఏదో గేమ్స్ ఆడిపించినాం బయలుదేరాలి అంతే ఉంది. నాకైతే ఇలాగే అనిపించింది. మన భాష అన్న ప్లస్ మన మణికంఠకి అయితే కత్తి గుచ్చాడు, కొంచెం బ్లాక్ కత్తి అనమాట. అది ఏంటంటే నెగిటివ్లో ఉన్నాడు, కొంచెం నెగిటివ్ నుంచి ఇప్పుడిప్పుడు బయటకు వచ్చాడు, అది లేకపోతే ఇంకా బాగుంటుంది అని. అండ్ నిఖిల్కి మన బేబక్క, యష్మికి కూడా సీత ప్లస్ ఇంకిద్దరు ముగ్గురు ఇచ్చారు. అండ్ మన ఓం సార్కి కూడా అంతే, వర్క్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, అందరిలో కనిపించట్లేదు, ఏదో తనకిచ్చిన వర్క్ చేసుకుంటూ అంతే ఉంటున్నారు, అన్నిట్లోనూ కలవట్లేదు అని చెప్పేసి ఓం సార్కి ఇట్లా కత్తులు అయితే గుచ్చుకున్నారు. వాళ్ళని ఏమనలేదు కానీ మనకెవరైతే మంచిగా అనిపించారు, ఓకే పర్లేదు వీళ్ళు గేమ్ బాగానే మాట్లాడుతున్నారు అనుకునే పర్సన్లకు మాత్రం 100కి 200% మనం నాకు సరే అయితే ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. సీతకును అన్నాడు ప్లస్ విష్ణుకు కూడా అన్నాడు, అంతే. ఇక ఏం చెప్తారు వాళ్ళకి. ఇక ఈ టైంలో వాళ్ళకు అనకపోవడం ప్లస్ అనడం ప్లస్ నాకైతే తెలియట్లేదు. నాకు అనిపించింది ఏంటంటే, మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. నాకు అనిపించింది అనకపోవడమే బెటర్ ఏమో. అంటే వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటారు. అంటే మీరు బ్యాడ్గా చేస్తున్నారు అని చెప్పేసి యష్మి వాళ్ళకి సోనియా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ రోజు నుంచి మంచిగా ఉంటారేమో. అట్లా ఉండకపోవడమే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఇలాగే గెలవక ముందు ఒకలా ఉంది మన యష్మి, గెలిచిన తర్వాత చీఫ్ అయిన తర్వాత ఒకలా ఉంది, చీఫ్లో గేమ్ విన్ అయిన తర్వాత ఇంకా వరస్ట్ బిహేవియర్ లాగా ఉందన్నమాట. వీళ్ళు ఇలా ఉంటే జనాలకు నచ్చరు, వీళ్ళు ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి అంటే నాకు సరే ఏమనకూడదు. నాకు సరే ఏమనకపోతే వాళ్ళు మమ్మల్ని మెచ్చుకున్నారు అండ్ మమ్మల్ని ఏమనలేదు అంటే మేము రైటే ఉన్నాము అనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారేమో నాకు తెలిసి. అలా ఉండడమే బెటర్ ఏమో. వాళ్ళు తొందరగా అట్లుంటేనే మనకు కోపం వచ్చేసి వాళ్ళని తొందరగా ఎలిమినేట్ చేసి పడేస్తాము, ఇంకా ఓటింగ్ అయితే పడదు. వాళ్ళు బిహేవియరే అంతే. కాబట్టి మనం ఇవాళ చెప్తే చేంజ్ అయ్యే వాళ్ళు కాదు, వాళ్ళ ఓన్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్న వాళ్ళకే ఓటింగ్ చేసి విన్ చేయాలి. అండ్ ఈ టైంలో అయితే నాకు సరే అయితే ఒక్క మాట కూడా వాళ్ళు అనకపోవడం నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ విష్ణుప్రియని స్పెషల్గా అనడం అయితే అసలుకి నచ్చలేదు. అండ్ లాస్ట్కు ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత నాకు సార్ అయితే ఒక బోర్డు పెట్టేసి అందులో గేమ్ బాగా ఆడని వాళ్ళు అని కాదు, కొంచెం ఎక్కువ కనిపించేట్లు ఎక్కువ అన్నిట్లోనూ ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఒక ఫేస్ పెట్టేసి పగలగొట్టుకుంటూ వాళ్ళకు వార్నింగ్ అయితే ఇస్తారనమాట. అందులో మన విష్ణుకి కొట్టారు అండ్ విష్ణు ఫేస్ పెట్టి కొట్టారు, ఇంకోటి ప్రేరణ, ఇంకొకటి ఆదిత్య గారిది, ఇట్లా ఒక్కొక్కటికి 4 ఫేస్ అయితే పెట్టి మన నాగార్జున సార్ అయితే పగలగొట్టారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 6 మెంబర్స్ని మన నామినేషన్లో ఉన్న క్యాండిడేట్స్ని అయితే నిలబెట్టేసి ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక రాయి మన నామినేషన్లో ఉండే జుడు కత్తి అది పెట్టేసి అయితే ఒక్కొక్కరు నేమ్తో దాంట్లో నుంచి బయటకు తీస్తే దాని కింద రెడ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఎలిమినేషన్ ఆర్
సేఫ్ అయ్యారో అన్సేఫ్ అయ్యారో తెలుస్తుంది. అది కూడా మన యష్మిక చెప్పారు, అందరూ అన్సేఫ్, మన సోనియా గారు మాత్రమే సేఫ్ అయ్యారు. మనకు అస్సలు నచ్చినట్టు సోనియా. ఇంకా రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో అయితే చూద్దాం. ఈ రివ్యూ పట్ల మీ అభిప్రాయం ఏంటో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.